నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో మనము ఈరోజు 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకి అంగస్తంభన ప్రాబ్లంకి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. యూజువలీ మనం రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ యూజువలీ టైం ఎక్కువ ఉంటుంది. బట్ సెక్షువల్ యాక్ట్కి సంబంధించి కానీ దాంపత్య జీవితానికి సంబంధించి కానీ వాళ్ళకి ఎక్కువ టైం ఉన్నా కానీ ఈ అంగస్తంభన ప్రాబ్లం వల్ల వాళ్ళు అంత హ్యాపీగా ఉండలేరు జీవితంలో. సో నేను చాలా వరకు చెప్తుంటాను, ఈ ఆకలి, నిద్ర, సెక్స్ ఈ మూడు ఎప్పుడైతే మనిషికి సమృద్ధిగా ఉంటాయో వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. సో ఆకలి కానీ నిద్ర కానీ కొద్ది గొప్ప కష్టపడితేనో లేకపోతే పని చేస్తేనో వాళ్ళకి వస్తాయి, కానీ సెక్షువల్ లైఫ్ మాత్రం, సెక్షువల్ థాట్స్ మాత్రం, సెక్షువల్ డిజైర్ మాత్రం, సెక్షువల్ యాక్ట్ మాత్రం కొద్దిగా సెన్సిటివ్ది. దీన్ని మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఈ 60 years పైన మోస్ట్లీ ఎక్కువ మందికి కోమార్బిడిటీస్ ఉంటాయి. కోమార్బిడిటీస్ అంటే లైక్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, హార్మోనల్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి మెడికల్ కండిషన్స్ ఉండి వాళ్ళకి ఈ అంగస్తంభన లోపాలు రావచ్చు. వీటిని మనం కౌన్సిలింగ్ ద్వారా ఈజీగా వాటి ట్యాబ్లెట్స్, వాటికి యూస్ చేస్తున్న మెడికేషన్స్ని మనకు సరి చేసి వాళ్ళని ఈజీగా అంగస్తంభన ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. కానీ కొంతమంది స్టెంట్లు పెట్టుకోవడం, కార్డియాక్ ఇష్యూస్ ఉండడం, సివి అంటే సెరిబ్రోవాస్కులర్ అటాక్స్ రావడం, కొద్దిగా సింపుల్ పారాలిసిస్ ఉండడము, కొంతమంది కిడ్నీ డిసీజెస్కి డయాలసిస్కి వెళ్ళడము, కొంతమంది కిడ్నీ చేంజ్ చేసుకుంటా లైక్ ట్రాన్స్ప్లాంట్ అయి ఉంటుంది. ఇలాంటివన్నీ పెద్దవి. అంటే కోమార్బిడిటీస్లో మార్బిడిటీస్ అంటే కోమార్బిడిటీస్ అంటాము మెడికల్కి సంబంధించి. వాళ్ళకి కొన్ని ఇలాంటివి ఉండడం వల్ల ఈ లైఫ్లో కొద్దిగా ఈ స్ట్రెస్ అంటూ ఉంటుంది కదండి. మోస్ట్లీ దీన్నంతా స్ట్రెస్ కింద కన్వర్ట్ అయ్యి వాళ్ళకి సెక్షువల్గా చాలా ఇబ్బందులు అయ్యి అంగస్తంభన అనేది ఈజీగా జరగదు. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్? సో ఆల్రెడీ వీళ్ళు ఈ మెడికల్ కండిషన్ని బట్టి పాపం 4-5 రకాల ట్యాబ్లెట్స్ వాడటం కావచ్చు, అన్నీ చేస్తుంటారు. మళ్ళీ మనం దానికంటూ విడిగా ట్యాబ్లెట్స్ పెట్టడం అంటే అనవసరమైన మెడికేషన్స్, అంగస్తంభన ప్రాబ్లమ్స్ కంటూ వేరే మెడికేషన్స్ పెడితే ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ కంటూ ఉండి డ్రగ్ కాంప్లయన్స్ తగ్గుతుంది. అంటే మెడికేషన్స్ వాళ్ళు రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుకునే దాంట్లో కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకనే వీళ్ళకి మెడికేషన్స్ కన్నా ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా, అంటే అంగానికి డైరెక్ట్గా మనము ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఎటువంటి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కాదు, ఇది సౌండ్ వేవ్ స్టిమ్యులేషన్. అంటే పిజో వేవ్స్తో మనము వాళ్ళకి అంగానికి పటుత్వాన్ని ఇవ్వడానికి మసాజింగ్ టెక్నిక్ కానీ మనం ఈజీగా అనొచ్చు, కానీ మసాజింగ్ టెక్నిక్ కన్నా ఇది హై వోల్టేజ్లో వర్కౌట్ అవుతుంది. సో కానీ దీనివల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు స్టంట్ పెట్టుకున్న వాళ్ళు కానీ, సిఏబీజీ అంటే బైపాస్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, సార్ మేము విధంగా స్టంట్ పెట్టుకున్నాము, పేస్ మేకర్ ఉంది, లైక్ సిఏబీజీ చేసుకున్నాము, హార్ట్కి ఏమన్నా, అది కూడా స్మూత్ మజిలే కదండి, మరి దీనికి షాక్ వేవ్ థెరపీ ఇస్తే దానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ షాక్ వేవ్ థెరపీస్ కణజాలాన్ని యాక్టివేట్ చేయడానికే ఉపయోగపడతాయి. సో ఈ హార్ట్ మీద కానీ కిడ్నీకి సంబంధించి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరు నిరభ్యంతరంగా ఎటువంటి మిత్స్ అంటే అపోహ లేకుండా ఈ షాక్ వేవ్ థెరపీని తీసుకోవచ్చు. అదే కాకుండా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లనే కాదు, ఏ ఇతర ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, కొంతమందికి స్క్రీన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, కొంతమందికి ఐ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. వీళ్ళు కూడా రకరకాల మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటెడ్లో కానీ వాటిలో ఏంటి అంటే మన ఇమ్యూన్ వ్యవస్థని సప్రెస్ చేయడానికి వాళ్ళు ఆంకాలజిస్టులు కానీ
ఈ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్టులు కానీ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టాబ్లెట్స్ అంటే టాబ్లెట్స్ కానివ్వండి, ఐవీ ప్రొసీజర్స్ అంటే రక్తంలోకి డ్రగ్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా కొంతమందికి అంగస్తంభన ప్రాబ్లం రావచ్చు. వీళ్ళకి మనం ఎక్స్ట్రా డ్రగ్ ఇచ్చేసి అంగాన్ని ఉత్తేజపరచడం కాదు, వీళ్ళకి కూడా షాక్ వేవ్ థెరపీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే ముందు ఎలాగైతే వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారో సేమ్ అదే విధంగా వాళ్ళని రిజువినేట్ చేసేయచ్చు. సో 60 ఏళ్ల పైన వాళ్ళకి ఉన్నంత టైంని సెక్షువల్ యాక్ట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయడానికి మనము ఈ షాక్ వేవ్ థెరపీ చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇది మోస్ట్లీ 5 to 10 minutes ఉంటుంది. సో కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది డైరెక్ట్గా అంగం యొక్క కణజాలానికి ఇవ్వడం వల్ల అది యాక్టివేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అంటాం. అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి వాళ్ళకి ముందు ఎలాగైతే అంగస్తంభన ఉండిందో అలాగ ఉండి మాడిఫై చేసుకొని, ఈవెన్ దీనివల్ల సైకోసెక్షువల్ ఇష్యూస్ కూడా, అరే నేను ఇంకా అంగస్తంభన ఉండదేమో నాకు, నేను ఇంకా సెక్షువల్ యాక్ట్ చేయలేనేమో, నా జీవితం ఇంతేనేమో అని వాళ్ళు కొంతమంది డిప్రెషన్కి, యాంగ్జైటీకి లోన్ అవుతారు. వాళ్ళకు కూడా ఇది మంచి ఊతనిచ్చేసి వాళ్ళ సెక్షువల్ యాక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా పనికొస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళకి ఆ డిప్రెషన్కి కానీ, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సార్ నాకు అంగస్తంభన అవుతుంది బట్ ఎక్కువ టైం ఉండలేకుంటుంది అని చాలామంది వస్తుంటారు. మెయిన్ కంప్లైంట్ ఇదే, అంగస్తంభన అప్ టు ద మార్క్ ఉంటుంది సార్, బట్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగం త్వరగా చిన్నదైపోవడం, త్వరగా మెత్తబడిపోవటం, నేను అనుకున్నంతసేపు ముందు చేయగలిగినంతసేపు ఇప్పుడు నేను సెక్షువల్ యాక్ట్లో హ్యాపీగా ఉండలేకపోవడం అని కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇవి కూడా ఈ అంగాన్ని పటుత్వం పెరగడం వల్ల ఈ సమస్యలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్గా షాక్ వేవ్ థెరపీ ఏంటంటే మనం ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ, కెమికల్ ఇండక్షన్ ఆఫ్ అంగస్తంభన అంటే మనం ఏదో కెమికల్ టాబ్లెట్ ఇచ్చి అంగాన్ని పెద్దది చేయడం అనేది కాదు. ఇది న్యాచురల్ వేగానే అంగస్తంభన ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. సో వీటిని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.